అది ఓకే, ఇప్పుడు ఓకే. రైట్. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కేవలం ఎస్సీలకో బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడు మాత్రం కాదు. అవును. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి. విజ్ఞాన దినోత్సవం అనే పేరు మీద ఐక్యరాజ్య సమితి అంబేద్కర్ గారిని గౌరవించింది. అంటే ఆయన విజ్ఞానంలో ప్రపంచానికి ఆదర్శప్రాయుడు, మార్గదర్శి. అయితే అలాంటి వ్యక్తి కేవలం ఎస్సీల నాయకుడుగానో ఎస్టీల నాయకుడుగానో కొంతమంది చిత్రీకరించడం అనేది తప్పు. అదొక అంశం. రెండోది, గంగాధర్ నెల్లూరు మీరు చెప్పినట్టు ఆ ఆ నియోజకవర్గంలో ఎదురుకుప్పం మండలం వేలంపల్లె దేవలంపేట అనే గ్రామంలో ఇది ఒక కుట్రపూర్తిగా జరిగినటువంటి సంఘటన. వాస్తవానికి తెల్లవారుజామున అంటే 2-3 గంటలప్పుడు ఎవరైతే ఆ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచి గోవిందయ్య ఉన్నాడో ఆ గోవిందయ్యే అక్కడికి వెళ్ళి నిప్పు పెట్టి ఏమీ తెలియనట్టుగా అక్కడికి పోలీసులకి 4 గంటలప్పుడు ఫోన్ చేసి ఎవరో నిప్పు పెట్టారని చెప్పి తెల్లవారి పొద్దున్నే ధర్నా కార్యక్రమం. ఆ ధర్నా కార్యక్రమంలో కరుణాకర్ రెడ్డి అట్లాగే నారాయణ స్వామి ప్రముఖులందరూ కూడా రావటం. అవును. రైట్, చూసాం మనం. వాళ్ళే ఎవరూ చేరుకోక ముందుగానే వచ్చి ఆందోళనకు దిగినటువంటి పరిస్థితిని కూడా చూసాం. నారాయణ స్వామి కావచ్చు, లేకపోతే అక్కడ వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి నాయకులు. ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి సంబంధించి రాజధాని లేకపోతే రాష్ట్రానికి గౌరవం వచ్చే విధంగా రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది. రైతులు అందరూ సంతోషంగా ఉన్నారు. డిఎస్సి ఇవ్వటం ద్వారా నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారు. ఇలాగా బ్రహ్మాండంగా సుపరిపాలన జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో రాష్ట్రంలో ఒక అలజడిని సృష్టించాలి. అది గనక అంబేద్కర్ గారిని గనక పావుగా చేసుకుంటే రాష్ట్రం మొత్తం కూడా దళితులు అశాంతికి గురయ్యి ఒక పెద్ద అసాంఘిక వాతావరణం కూడా వస్తది. కాబట్టి ఆ మంటల్లో మనం చలిగాసుకోవచ్చనే కుట్ర దాగి ఉంది. ఎవరైతే కాల్చాడో వాడే ఏమీ తెలియనట్టుగా ధర్నా కార్యక్రమం చేస్తే పోలీసులు ఇది ఎక్కడ పెద్ద ఇష్యూ అవిద్ది, ఖచ్చితంగా దోషులను ఎవరినో పట్టుకోవాలనే ఉద్దేశంతో డాగ్ స్క్వాడ్ కూడా తీసుకొచ్చి మొత్తం వెరిఫై చేస్తే, అట్లాగే వాడు గోవిందయ్య ఫోన్ మొత్తం కూడా పరిశీలిస్తే, సిసి కెమెరాలు పరిశీలిస్తే గోవిందయ్యే అసలైనటువంటి నేరస్తులని తెలిసింది. మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను. గోవిందయ్య అనే సర్పంచ్ వాడంతటా వాడు చేయడు ఈ పని. ఎవరో బాగా కుట్ర చేసి ఉంటారు. ఎవరు చేస్తారు కుట్ర? అధికారం కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తారు. ఎట్లా చేస్తారనే సంగతి నేను ఒక విషయం చెప్తాను, గుర్తుంచుకోండి. దానికి కరెక్ట్ గా సింటమ్స్ ఉన్నాయా లేదా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. వివేకానంద రెడ్డిని అత్యంత దారుణంగా చంపేశారు. ఎవరు చంపారో తెలియదు. నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి వాళ్ళ పత్రికలో రాసి చంద్రబాబు నాయుడు గారి మీద నెపం నెట్టారు. నెట్టడమే కాకుండా స్వయాన జగన్మోహన్ రెడ్డి బాడీని చూసి వచ్చి మనం అందరూ కూడా ఈ అవినాష్ రెడ్డి పాత్ర ఉంది, జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది, గూగుల్ టేక్అవుట్ మొత్తం కూడా వాళ్ళకి చూపిస్తాను అని మన అందరికీ తెలియక ముందు జగన్మోహన్ రెడ్డి ముఖం చూసి ఎవరైనా అనుమానిస్తామా? ఆ బాడీ దగ్గరికి వెళ్ళి చూసి వచ్చి ఏం మాట్లాడతానంటే, మా బాబాయిని గొడ్డలతోటి నరికారు, దారుణంగా నరికారు, అట్లాగే మా బాబాయిని కత్తితో పొడిచారు, కమోట్ కేసు గుద్దారు, బాత్రూమ్ లోకి వెళ్ళి లాక్కెళ్ళి ఇది చేశారు అది చేశారు అని చెప్పేసి ముఖంలో ఎక్కడ అనుమానం రాకుండా యాక్టింగ్ చేశారు. ఈ రోజు గోవిందయ్య కూడా ఖచ్చితంగా సేమ్ అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టి వాడే ఫోన్లు చేసి ఎరగనట్టు మళ్ళీ పొద్దున్నే డర్రా చేసి పోలీసులు వస్తే పోలీసులు కాళ్ళు పట్టుకొని ఓవర్ యాక్టింగ్. అయ్యా మా అంబేద్కర్ గారిని కాల్చేశారు, మా ఆత్మగౌరవం దెబ్బతింది, రాష్ట్రం మొత్తం తగలబడిపోయింది, మీరు ఆ దోషుల్ని పట్టుకోవాలని చెప్పేసి ఓవర్ యాక్టింగ్ చేస్తా ఉన్నారు. ఇలాంటి లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేసింది కూడా అదే కదా. మొన్న అవినాష్ రెడ్డి పేరు కాదు సార్. ఇప్పుడు మాణిక్యాలరావు గారు, అందుకే ఆ విషయంలో వివేకానంద రెడ్డి గారి కేసులో అప్పుడు తర్వాత కేసు అయింది, మనం చూసాం సిబిఐ ఎంక్వైరీలు, తర్వాత ఇప్పటికీ కూడా న్యాయం జరగలేదని చెప్పి సునీత గారు కోర్టులకు వెళ్తున్న పరిస్థితి. సో అన్ని చేసినా కూడా పట్టుబడలేదు. కానీ ఇప్పుడు ఇన్ని కుట్రలు చేశారు అంటున్నారు. సో ప్రభుత్వంలో ఉండేది కూడా మీరే కాబట్టి ఖచ్చితంగా దీనిపైన, అంటే ఇప్పుడు ఆయన గోవిందయ్యతో మీరే చెప్తున్నారు, గోవిందయ్యే కాదు ఇంకా ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నారో కూడా బయటకు తీయాలి అని చెప్పి, మరి వాళ్ళు బయటకు రావాలా వద్దా? మాణిక్యాలరావు గారు,
రైట్. సో ప్రస్తుతం దేవళంపేట ఎపిసోడ్ పై